ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో కొన్ని మాటల గురించి మనం ధ్యానం చేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలను మనం చదువుకున్నట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. క్రీస్తుతో కూడా మనం ఎలా లేపబడి ఉంటాం, మనం ఏ రీతిగా మనం లేపబడి ఉంటామని మనం ఆలోచన చేసినట్లయితే, అదే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి నోటి ద్వారా హృదయం ద్వారా ఒప్పుకొని బాప్తిసం పొందుతారో వారి విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయనతో కూడా మీరు బాప్తిసం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మన విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనం బాప్తిసం పొంది మరి పాపములను నీటిలో మనం ఒప్పుకొని మృతి పొంది పాపములను నీటిలో విడిచిపెట్టి మనం బాప్తిసం పొంది బాప్తిసం ద్వారా మనం బలపడి తర్వాత అభిషేకంతో నింపబడి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బలపడుతూ ఉంటామో అప్పుడు మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమై ఉంటాము, దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైనటువంటి స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుతో కూడా మనం ఏ రీతిగా లేపబడి ఉన్నామని మనం ఆలోచన చేసినట్లయితే పేతురు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, మన ప్రభు యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, ఆయన 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లుగా, అంటే మనము ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు, మన కొరకు మరణించి ఉన్నాడు, తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నాడు, మరలా త్వరగా రాబోతూ ఉన్నాడని మనకు ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. ఆ నిరీక్షణ మనం కలిగి ఉండటం వలన అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఈ స్వాస్థ్యము ఎలా ఉంటుందో చూసారండి, అక్షయమైనది నిర్మలమైనది, దానిలో ఎలాంటి కల్మషము లేదు, పరిశుద్ధమైనది. అక్షయమైనది అంటే క్షయమైపోయేది కాదు, స్థిరముగా ఉండేది, వాడబారనేది, దానిలో వాడబారే స్థితి అనేటువంటిది ఉండదు. అలాంటి స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మరలా మనలను జన్మింపచేశాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి అన్నాడు. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం అయితే, ఎప్పుడైతే మనం బాప్తిసం పొంది తిరిగి లేచి ఉంటామో అప్పుడు ఏం చేయాలంటే పైనున్న వాటిని మనం వెతకాలని వాక్యం సెలవిస్తుంది. పైన ఎవరున్నారు, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి అన్నాడని లేఖనము తెలియజేస్తూ ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో, శిక్ష విధించేవాడెవడు, చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే, దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మన కొరకు నిరంతరము ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డలముగా ఈ భూమి మీద మనం ఎక్కడ ఎవరూ తప్పిపోకుండా ఉండులాగన ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇచ్చి ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మన కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన శిక్ష విధించేవాడెవడు, చనిపోయిన క్రీస్తు యేసు అని స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నది. అంతేకాక మృతుల నుండి లేచిన వాడును కూడా తండ్రి కుడిపార్శ్వమున ఉన్నవాడు కూడా ఆయనే అని దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు పైన వాటిని మీరు వెతకండి అని వ్రాయబడి ఉన్నది కదా. పైన ఎవరున్నారని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు అని మనం లేఖనం తెలియజేస్తుంది. మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలలో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆయన తన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు కూడా పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు, మృతిని గెలిచి మృత్యుంజయుడు తిరిగి లేచి అన్నిటి మీద అధికారం పొంది పరమందును, భూమి మీదను, భూమి క్రిందను, అధికారుల మీదను, శక్తుల మీదను ఆయన సంపూర్ణ అధికారం పొందే తండ్రి కుడి పార్శ్వన ఆయన ఆసీనుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడంటే, ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి గొప్ప శక్తి గల దేవుణ్ణి, అట్టి గొప్ప అధికారం పొందిన దేవుణ్ణి మనము నోటితో హృదయంతో ఒప్పుకొని ఆయన నిజమైన దేవుడని మనం ఒప్పుకొని బాప్తిసం పొందుట ద్వారా, క్రీస్తుతో లేపబడట ద్వారా మనము పైనున్న వాటిని మాత్రమే వెదకవలసిన వారమై ఉన్నాము. ఈ భూమి మీద అంతా కూడా ఏమన్నదంటే శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ భూమి మీద విడిచిపెట్టవలసినవి, ఇవి స్థిరమైనవి కావు. ఎప్పటికైనా సరే వీటిని విడిచిపెట్టవలసినదే. అయితే పైనున్న వాటిని మనం వెతకాలి. పైన దేవుడు యేసు ప్రభు వారి తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై మన కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. త్వరలో మనం తీసుకుని వెళ్ళడానికి ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నదని కూడా అనేక రీతులుగా మనకు తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పౌరస్థితి ఎక్కడుందంటే, ఈ భూమి మీద మన పౌరస్థితి, మన యొక్క స్థితి స్థిరమైనది కాదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారం, ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా స్థిరమైనవి కావు. ఎక్కడ ఉందంటే పరలోకంలో మన పౌరస్థితి ఉన్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము మనం కనిపెడుతున్నా. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందా, ఆయన ఎప్పుడు మనల్ని అందరినీ తీసుకొని వెళ్తాడని ఎదురు చూసే స్థితిలో మన అందరం కూడా ఉన్నాము. అందుకే మన పౌరస్థితి ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది. దాని కొరకే మనం ఎదురు చూసే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. అంతేకాకుండా శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరం కూడా పరసంబంధం అనేది జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి మాత్రమే వస్తుందని యాకోబు పత్రికలో తెలియజేయబడింది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శ్రేష్టమైనది కాదు, కల్మషంతో కూడుకున్నది, కలుషితముతో కూడుకున్నది. ఈ జ్ఞానం అంతా కూడా వ్యర్థమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైనున్న జ్ఞానము మనం పొందుకోవాలి. పైనున్న వాటి కొరకు మనం ఆసక్తితో దేవుని అడగాలి. శ్రేష్టమైన ప్రతి ఏవియు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వస్తుందట. మనం ఈ లోకంలో ఉన్న వాటి కొరకు అడిగేదానికంటే కూడా పరలోకం నుండి వచ్చేటటువంటి వాటి కొరకు మనం పైనున్న వాటిని మాత్రమే వెతికే స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని రాకడ కొరకు నిరంతరం సిద్ధపడి ఉండటానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పైనున్న వాటిని వెతికే స్థితిలో మనం ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయములో మన పితరులందరూ కూడా ఏ రీతిగా నమ్మి విశ్వసించారంటే, 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
13వ వచనం నుండి మనం చూసినట్లయితే, వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులున్నై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం కలవారై మృతి పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటికి యేసు ప్రభు భూమి మీదకి రాలేదు. వాళ్ళు నమ్మకంతో విశ్వాసంతో మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మనం ఈ భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నాము, ఒక రాజ్యము మనకి సిద్ధపరచబడి ఉన్నది, అక్కడికి మనం వెళ్తామనే ఒక విశ్వాసం గలవారై వాళ్ళందరూ కూడా మృతి చెందారు. పైన వాటిని మన పితరులందరూ కూడా వెదికి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ చెప్పు వారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విస్తపరుచున్నారు కారా? అవును, ఇది స్థిరమైన దేశం కాదు, ఇది స్వదేశం, ఇది సొంత దేశం అని మనం అనుకోకూడదు. పరలోకములో మన పౌరస్థితి ఉంది గనక దాని కొరకు మన పితరులందరూ కూడా ఎదురు చూసి నమ్మకంతో విశ్వాసంతో మృతి చెంది ఉన్నారని లేఖనాలు సెలవిస్తుంది. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునే ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును కదా. అవును, మనం ఎక్కడి నుండి వచ్చామో మనం అక్కడికి తిరిగి వెళ్ళాలనే ఆలోచన వారిలో కలిగి ఉంది కనుక వారు ఇది భూమి మీద మన పౌరస్థితి స్థిరమైనది కాదు, అసలైనది పరమందు ఉన్నది, అక్కడికి మనం వెళ్ళాలి అని ఆలోచన, నమ్మకం, విశ్వాసం వారిలో చక్కగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు గనక అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు, ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కూడా వీరి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని గ్రహించి ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే, దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు, ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ఈ భూమి ఇదంతా కూడా లయమైపోయేది, స్థిరమైనది నిత్య రాజ్యము పరలోకములో ఉంది, మన పౌరస్థితి అక్కడ ఉంది, దాని కొరకు మనం ప్రాకులాడే వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటిని మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మనం బాప్తిసం ద్వారా మృతి పొంది ఉన్నాం, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ శరీరంతో ఆయన దగ్గరికి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు శరీరాశ, నేత్రాశ, జీవబటమ్మంతో కూడినటువంటి వీటి కొరకు మనం ఆలోచన చేయకుండా పర సంబంధమైన వాటి కొరకు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని ఆశ, తృష్ణ మనకు కలిగి జీవించినప్పుడు మనం ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన సన్నిధిలో మనం బలపడటానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించునే గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు వందనాలు అయ్యా. నిజమేనైనా మా పౌరస్థితి ఇది కాదు ప్రభువా, పరలోకంలో మీరు దాచిపెట్టి ఉంచారు తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. మా పితరులందరూ ఏ రీతిగా వాగ్దానం ఫలం పొందకపోయినా విశ్వాసంతో మృతి చెంది ఉన్నారో ఆ రీతిలో మేము విశ్వాసం అందు స్థిరంగా ఉండి ప్రభువా, మీకు స్తోత్రాలు అయ్యా. మీరిచ్చే రాజ్యంలో చేరడానికి, మీరిచ్చే జీవంలో ప్రవేశించడానికి తండ్రి పైన వాటిని వెతికే వారంగా మేము ఉండులాగున మమ్మల్ని అందరినీ బలపరచమని, సహాయం చేయమని ఏ సతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్.